ఈ దాదా మళ్ళీ మీ ముందుకు ఎరైటీ గెస్టుని తీసుకొచ్చేశాడు. ఆయందో ప్రపంచం. నిన్నటిదాకా నింగిలోనే విహరించాడు. మాటల గారడితో మెస్మరైజ్ చేశాడు. మతం కార్డుతో కోట్లు కూడబెట్టాడు. నిన్నటి వరకు ఆయన సీను ప్రపంచం అంతా, ఇప్పుడు చిన్న ప్రెస్ మీట్ అంతా. చాటంత నోరేసుకొని ఊరేగడం ఆయన మేనరిజం. దేవుడి బిడ్డనని చెప్పుకునే ఆయన్నే పాపం దేవుడి శనసూపు చూశాడు. అంతే, రింగు రివర్స్ అయింది. మనశ్శాంతి కరువయ్యే ప్రజాశాంతి పార్టీ పెట్టే సించేస్తానంటున్న పాస్టర్ కమ్ పొలిటీషియన్ కేఏ పాల్నే మీ ముందుకు తీసుకొచ్చాను. పాల్కి దాదా వేడి పుట్టిస్తాడో, దాదా చెవిలో పాల్ పూలు పెడతాడో మీరే చూడండి. స్తోత్రం ప్రభు. నమస్కారం పెడుతున్నావా, ఆశీర్వదిస్తున్నావా? మళ్ళీ ఓసారి పెట్టు. ఎంతైనా ఆశీర్వదించడానికి అలవాటు పడ్డ చేతులు కదా, అప్పుడే సేంజ్ ఎలా వస్తుంది. కానీ ఎంతకీ ఈ దేవుడి బిడ్డ పాలిటిక్స్ లో ఎందుకు ఏలు పెడుతుందో చూడండి. 148 దేశాలు తిరిగాను. నమ్మొచ్చా? అయ్యో, నమ్మొచ్చా అంటే అట్టా చూస్తావేంది? చెప్పి. యుద్ధాలు ఆపటానికి ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్ని, వార్ లార్డ్స్ని, సదాం హుస్సేన్ని, చార్ల్స్ టేలర్ని, ఖదాఫీని, అసాద్ని, నేను కలవని డిక్టేటర్స్ 10 మందిలో ఒకరుంటారేమో. నిజంగా కలిసావా, పేర్లు బట్టి పట్టావా? కానీ అందరినీ కలిశాను, చాలా మందిని కన్విన్స్ చేశాను. నన్ను కన్విన్స్ చేస్తున్నావు. పాయింట్కి రా ప్రభు. పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చావు? యుద్ధాలు ఆపిన ద్వారా కోట్ల మంది విధవరాండ్రు, అనాథులు సృష్టించబడకుండా ఉంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. శాంతి సందేశాలు ఇచ్చిన ద్వారా హృదయాలు, మనసులు మారుతాయి. గాడ్స్ ఇంటర్వెన్షన్, ట్రాన్స్ఫర్మేషన్, కాన్ఫర్మేషన్. అవునా? అలా జనం మనసులు మార్చకుండా నువ్వు మనసు మార్చుకునే ఇటెందుకు లెగ్గెట్టావు? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, అబ్బా, ఎప్పటికి లైన్లోకి వచ్చావు. ఎంతకి ఎందుకు వచ్చావు? బైబిల్లో ఇశ్రాయేలీలు దైవ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటుండగా ప్రభువుకు మొరపెట్టుకుంటే చివరికి మోషేని దేవుడు ఏర్పాటు చేసి 430 సంవత్సరాల్లో ఉన్న బానిసత్వం నుంచి ప్రజలు విడిపించడానికి మోషే రాజు కుటుంబంలో ఎదిగి రాజరకాన్ని విడిచిపెట్టి. అబ్బా, పాలిటిక్స్ గురించి అడిగితే సొల్లుతావేంది తండ్రి? ఎంతకి ఏమంటావు? బీద కుటుంబంలో పుట్టాడు, రాజు కుటుంబంలో ఎదిగాడు. నేనెట్లా బొగ్గులు ఏరుకున్న కుటుంబంలో పుట్టానో నేను బొగ్గులు ఏరుకున్నాను. రాజరకం అనుభవించాను ప్రపంచంలో. అబ్బచ్చా, నీకు మోషకు పోలిక చెప్పు. 148 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ దేశంలో గవర్నర్స్ ఎలాగొస్తారు ఎయిర్పోర్ట్కి, సీఎంలు ఎలాగొచ్చారు ఎయిర్పోర్ట్కి, అక్కడ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. అబ్బా, అంత రేంజ్ ఉందా మనకే? ప్రతిసారి అమెరికా ప్రెసిడెంట్ల రేంజ్లోనే మాట్లాడుతున్నావే. అంత రాజరికం అనుభవించేవాడివే, ఫీల్డ్ ఎందుకు మార్చావు? అలాంటిది విడిచిపెట్టి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, ప్రజల్ని బానిసత్వం నుంచి విడుదల చేసి. అంటే మన వాళ్ళంతా బానిసలేనా? ఇంకా అవినీతి నిర్మూలన చేసి సరి అయిన రాజ్యం, రాష్ట్రం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రైతులకు, కోటి కుటుంబాలకు అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడి ఎక్విప్మెంట్ ఇచ్చి మంచి గిట్టుబాటు ధర ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ చేసి. గడ్డి గాదం అమ్మాలా అక్కడ? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్. కరెంటు, ఎరువులు, విత్తనాలు టైంకి సప్లై చేసి మరలా రైతులు దైవ దీవెనలు పొంది కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా 23 జిల్లాల్లో ఉన్న రాష్ట్ర ప్రతి భూమిని 1 ఎకరం ఖాళీ ఉండకుండా పండించే ఏర్పాట్లు చేసి. అబ్బో, లక్ష్యం పెద్దదేనే. ఇలా అయితే నా స్టేట్ ఎలా ఉంటుందో? లైబీరియా లాంటి పాడు దేశాన్ని ఆఫ్రికాలో బెస్ట్ కంట్రీగా ఎలా చేశాను. ఏంది?
లైబీరియాని బెస్ట్ కంట్రీగా నువ్వు చేసావా? ఆ యుద్ధాలు ఆపి ప్రెసిడెంట్ని రిమూవ్ చేసి ఒక లేడీని ప్రెసిడెంట్గా పెట్టి 22 పార్టీలు కలిపి లేడీని ప్రెసిడెంట్గా పెట్టావా? నన్ను పెడితే రుణపడి ఉండేవాడినిగా. రోడ్లు వేయించి ఇల్లులు కట్టించి కరెంటు తీసుకొచ్చి స్కూల్స్ పెట్టి హాస్పిటల్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చి అంతా కలిపి 10,000 crore. నువ్వు ముసిముసిగా నవ్వుతూ చెప్తుంటే నువ్వు చెప్పేది నిజంగా నిజం అనుకోవాలనిపిస్తుంది. 10,000 కోట్లేనా చెప్పు? అంతా కలిపి 10,000 crore. మన రాష్ట్రానికి ఒక 1 lakh crore ఉంటే మంచి షేప్ వస్తుంది. నేను వచ్చింది రాజకీయాల్లోకి వీళ్ళు కుళ్ళుని కడిగేసి మంచి క్యాండిడేట్లు ఎన్నుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మా పీస్ మిషన్ మరలు రెస్టోర్ చేసి రాష్ట్రంలో నెలకు 10 రోజులుండి రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించడం కూడా. ఏందే, రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా నడిపిస్తావా? మధ్యలో నీ పీస్ మిషన్ని మాత్రం కాపాడుకుంటానంటావు.